కావలిలోని 100 అడుగుల జాతీయ జెండా సెల్ఫీ పాయింట్ వద్ద రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి తెలుగుదేశం శ్రేణులకు, అధికారులకు, కార్యకర్తలకు తినిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను కావలిలో జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 3 చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వివరించారు. త్వరలోనే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిచే కావలిలో అమృత్ పథకం ఫైలాలను మంచి ప్రదేశంలో ఆవిష్కరించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ శ్రీధర్తో పాటు పలువురు సిఐలు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జన్మదినం మనందరి జన్మదినం లాంటి మన ఇంట పండగ. ఎందుకంటే నాడు రావణాసురుడిని చంపితే దీపావళి చేసుకున్నాడు. జగన్ను ఓడిస్తే ఈరోజు లోకేష్ యొక్క పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. మనందరికీ వెలుగులు ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు. ఈ సందర్భంగా మొదట ఇక్కడ ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు ఉదయం పార్టీ కార్యాలయంలో జరుపుకున్నాం. కానీ సాయంత్రం పైలాన్ సెంటర్లో, ఐకాన్ సెంటర్లో జరపాలనుకున్న ప్రధానమైన కారణం ఈ ప్రాంతం లోకేష్ గారు తిరిగిన ప్రాంతం. ఈ ప్రాంతానికి వచ్చి ఆయన పైలాన్ని ఓపెన్ చేసిన ప్రాంతం. ఆయన రాముడు ఎలా తిరిగాడో లోకేష్ బాబు కూడా ఇక్కడ నడియాడాడు. కానీ ఒక దుర్మార్గం, ఒక చీకటి రాజ్యం, ఒక రాక్షస పరిపాలనలో ఆ స్తూపాన్ని కూలదోస్తే, ఎక్కడ అతను 10 అడుగుల స్తూపాన్ని కూలదోస్తే కావలి తెలుగుదేశం పార్టీ 100 అడుగుల ఎత్తున జెండా నిలిపింది. ఆ జెండా నెడన ఈ రోజున ఈ కావలి, ఈ దేశం, ఈ ప్రాంతం ఉంటుందనే దానికి 100 అడుగుల ఎత్తున జెండా పెట్టాం. ఈ సందర్భంగా అంటే ఏదో ఒక అకేషన్ వచ్చినప్పుడు మాట్లాడాలనుకున్నా. ఈరోజు చెబుతున్నా, లోకేష్ పుట్టిననాడు అతి తొందరలో ఇక్కడ కూల్చిన ప్లేస్ ఏదైతే కూల్చడం జరిగిందో ఆ స్తూపాన్ని మళ్ళా కావలిలో తొందరలోనే మూడం పోయిన తర్వాత మాఘమాసంలో శంకుస్థాపన చేసి మళ్ళా దాన్ని ఓపెన్ చేసేస్తామని కూడా ఈరోజు మీకు అందరికి కూడా మాటిస్తున్నా. మేము దాదాపు 9-8 అనుకుంటున్నాం. కానీ దీనికి ఒక అకేషన్ రావాలి. ఆయన పుట్టినరోజు నాడు దీన్ని స్టార్ట్ చేయాలి. దాన్ని మంచి రోజున మళ్ళీ ఆయన్నే కావలికి తీసుకొచ్చి ఓపెన్ చేపించాలన్న ఆలోచనతో ఇప్పటి వరకు దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. స్థలం కూడా కావలిలో మంచి దీనికంటే మెరుగైన ప్లేస్ ని కూడా ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది. అక్కడ ఎక్కడైతే స్తూపం ఏ మోడల్ అయితే ఉన్న స్తూపాన్ని కూర్చారో అదే రకమైన స్తూపాన్ని మళ్ళా అక్కడ ఏర్పాటు చేసి అమృత పథకానికి నాంది పలుకుతూ భూమి పూజకి శంకుస్థాపన చేసిన దాని స్తూపంతో పాటు రేపు ఆయన చేత మళ్ళా కావలి ప్రజలకు 7,535 మందికి నీళ్లు దార్తని తీర్చేటువంటి ట్యాపులు బిగిస్తూ ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఆయనతో చేపిస్తూ శిలాఫలకంలో అన్ని వేసేత స్తూపాన్ని నిర్మించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నాకు లోకేష్ గారికి దాదాపు 5 సంవత్సరాల అనుబంధం. 2019లో తెలుగుదేశం ఓడిపోయిన 46 రోజులకి నేను మన సీఎం చంద్రబాబు గారిని కలిశాను. ఆ రోజే నాకు సారు లోకేష్ని పరిచయం చేసి, మన కుటుంబ అభిమాని, నిన్నటి రోజున ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల కృష్ణారెడ్డి టికెట్ ఇవ్వలేకపోయాం. ఓడిపోతే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ 46 రోజులకి మన ఇంటికి వచ్చి మనతో కనిపించిపోయాడు.
మనం ఎప్పుడైనా కృష్ణారెడ్డిని గుర్తుపెట్టుకోవాలి బాబు అని చెప్పి చెప్పాడు. నాటి నుంచి అంటే ఇప్పటి వరకు నేను ఎవరికి చెప్పలా, నాటి నుంచి మొన్నటి నా టికెట్ వచ్చేంత వరకు ఆద్యంతం ఎవ్రీ 4 నెలలకు ఒకసారి నేను లోకేష్ గారితో కలిసేవాళ్ళం, 2 గంటలు కూడా కూర్చునేవాళ్ళం. ఆయన గ్రౌండ్ టు ఎర్త్, ఆయన గోల్డెన్ స్పూన్లో పుట్టాడు. మనం చెప్పాల్సింది వినాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కటి పేపర్ తెచ్చుకొని పెన్ను తెచ్చుకొని తనే తెచ్చుకొని కూర్చొని మనం ఏదన్నా ఒక ఐడియా గురించి చెప్తే రాసుకొని అన్న మీరు చెప్పింది ఐడియా బాగుందనేది నోట్ చేసుకొని భవిష్యత్తులో దీన్ని వాడదాం అంటాడు. అంటే ఒక గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణం. గర్వపడటం కాదు, ఎప్పుడు కూడా నేల మీద నడిస్తే అతను మహానుభావుడు అవుతాడు. ఈరోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారి వయసు 74 సంవత్సరాలు, ఈరోజు లోకేష్ గారి వయసు 42 సంవత్సరాలు. తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించేదానికి వెనకెత్తిన ఒక మార్గదర్శకుడు అయ్యాడు. ఒకవైపున బీజేపీ, ఇంకొకరి జనసేన, ఇంకొకరి తెలుగుదేశం, ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో కార్యకర్తల అభ్యున్నతి కోసం ఈ రకరకాల ఫండ్స్, రకరకాల నిధులను వెచ్చిస్తూ ఒక పక్క కేడర్తో మమేకమవుతూ, అదేవిధంగా పోస్టుల్లో తనకంటూ ఒక ముద్రను వేసుకుంటూ, ఎక్కడ కష్టపడ్డ కార్యకర్త ఉన్నాడో ఆ కార్యకర్తకు అండగా నిలువుతూ, ఎక్కడ కార్యకర్తకు ఇబ్బంది జరిగితే దాన్ని తెలుసుకుని ఫోన్ చేస్తూ, ఈరోజు సభ్యత్వాల్లో దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 1 కోటి సభ్యత్వాలు 2.5 నెలల కాలంలో పూర్తి చేశారంటే అది ఒక టెక్నాలజీ తెలిసిన వ్యక్తి ఒక్క లోకేష్ గారే.